హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏక్ ఇన్ఫర్మేషన్. ఈరోజు వీడియో వచ్చి మన ఆధార్ కార్డ్ని ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆ స్టేటస్ని మనం ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ యొక్క ఎన్రోల్మెంట్ ఐడిని పోగొట్టుకున్నట్టయితే ఆ యొక్క ఎన్రోల్మెంట్ ఐడిని మనం ఆన్లైన్లో ఎలా రిట్రైవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పోగొట్టుకున్న ఎన్రోల్మెంట్ ఐడిని తిరిగి ఎలా తెలుసుకోవాలి అని ఆన్లైన్లో చూద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో UIDAI టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ టాప్లో UIDAI అని అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూసారు ఫ్రెండ్స్, మనకి ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ టాప్లో మనకి 3 లైన్స్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మై ఆధార్ అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆధార్ సర్వీస్ అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, రిట్రైవ్ ఆధార్ అని కింద చూసారు ఫ్రెండ్స్, రిట్రైవ్ లాస్ ఆర్ ఫర్గెటింగ్ EID UID అని అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇలాగ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఎన్రోల్మెంట్ ఐడి కోసం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ కదా సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ నేమ్ ఉంది కదా, మన ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి కింద క్యాప్చా ఇచ్చి సెండ్ OTP మీద క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, పైన OTP జనరేట్ సక్సెస్ఫుల్ అని అక్కడ మనకి ఒక OTP వస్తుంది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద సబ్మిట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. యువర్ ఎన్రోల్మెంట్ ఐడి సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని మీకు లింక్ అయిన మొబైల్ నెంబర్కి సెండ్ అయ్యిందని మనకి మెసేజ్ వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.